యేసుక్రీస్తు వారి జన్మదినం ప్రపంచమంతా బాహాటంగా దేవుని ఘనపరుస్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. కొంతమంది అయితే డ్యాన్సులు, తిండి, ఆటలు, ఈ డ్రెస్సుల్లోనే, ఈ మంచి మంచి వస్త్రాల అలంకరణలోనే మిగిలిపోయారు. కానీ మరికొంతమంది అయితే వారికి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి ఈ సమయాన్ని మంచిగా ఉపయోగించుకొని దేవుని మహింపరుస్తున్నారు. దేవుడు అట్టి బిడ్డలందరినీ కూడా నిండారులుగా నూరంతలుగా దీవించునుగాక. చెప్పండి హల్లెలూయా. రేపటి దినాన పగటికాల సమయంలో 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. క్రిస్మస్ ఆరాధన 12 గంటల వరకు 2 గంటల ఆరాధన జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాలు పొందండి. రేపు సాయంకాలం మీలో ఎవరికైనా ప్రార్థన కావలిస్తే, క్రిస్మస్ ప్రార్థన ఎవరికైనా కావలిస్తే చెప్పండి, ప్రార్థన పెడదాం. శనివారం యథావిధిగా ప్రార్థన జరుగుద్ది. ఆదివారం ఇక చివరి పునరుద్ధానం ఆరాధన అన్నమాట. ఈ సంవత్సరానికి చివరి ఆదివారం పగలు ఆరాధన జరుగుతుంది. ఆదివారం సాయంకాలం ఎలకలపేటలో మన తల్లి గారు అన్నపూర్ణమ్మ తల్లి ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. ఇంక సోమవారం, మంగళవారం ఉపవాస ప్రార్థనలు మందిరంలో కంటిన్యూషన్గా జరుగుతాయి. ఈ ఆదివారం రాత్రి మధ్యరాత్రి వరకు మంచిగా తినేసేయండి, ఫుల్గా తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోనండి. సోమవారం, మంగళవారం వరకు అనుకున్నాను, ఒకవేళ అది వీలైతే బుధవారం మధ్యాహ్నం వరకు ఉండొచ్చేమో. సోమవారం, మంగళవారం కంపల్సరీగా ఉపవాస ప్రార్థనలు మందిరంలో జరుగుతాయి. సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ సంవత్సరాంతంలో ప్రాయశ్చిత్తపడండి. దేవుని సన్నిధిలో మన కొదువులు, కొరతలు ఏమిటో ఎరిగి, మన అక్కర్లు ఏమిటో మనం తెలుసుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనమే ప్రాయశ్చిత్తార్థ దినము అని అంటుంటారు, ప్రాయశ్చిత్తార్థ దినాలు అని అంటుంటారు. అవి శుద్ధీకరణ ప్రార్థనలు అని కూడా అంటారు. కాబట్టి పండుగలు ఇవన్నీ మావులే, ఇవన్నీ పండుగలే. నిజ క్రైస్తవుడికి ప్రతిరోజు పండుగ అని మాలాంటి బోధకులు చెప్తా ఉంటారు. నిజ క్రైస్తవుడికి ప్రతిరోజు క్రిస్మస్ పండుగే, ప్రత్యేకించి 25వ తేదీ పండుగనేమి లేదు. కానీ ప్రతిరోజు మనము యేసయ్యని కలిగి ఉన్నాం కాబట్టి, యేసయ్య మన హృదయంలో జన్మించాడు కాబట్టి, యేసయ్యని మనం ధరించుకున్నాం కాబట్టి, యేసయ్య సెలవు లేకుండా, యేసయ్య మనకు ఏమీ చెప్పకుండా మనం అడుగు కూడా ముందుకు వేయట్లేదు కాబట్టి, యేసయ్య మాటను శిరసావిస్తున్నాం కాబట్టి, యేసయ్యలంటువంటి ఆ సంతోషము, సమాధానాన్ని నిత్యము మనం అనుభవించుదుముగాక. ఆమేన్. మీరు లూకాసు సువార్త 2వ అధ్యాయం చాలా క్లుప్తంగానే చెప్తాను. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనం, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే, లోక రక్షకుడైన మన యేసయ్యకే. దావీదు పురమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. రాత్రి వేళ గొర్రెలను కాచుకుంటున్నారు గొర్రెల కాపర్లు, గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఆ సమయంలో సడన్గా దేవుని దూత ప్రత్యక్షమైంది. 20 సంవత్సరాల ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు అన్నమాట. ఆ యేసుక్రీస్తు లోకరక్షకుడు భూమికి రావాలని, ఆ శుభవర్తమానం కోసము సుమియోను దైవజనుడు ఎదురు చూస్తున్నాడు. బైబిల్లో అన్న ప్రవక్తి ఇంచుమించు 100 సంవత్సరాలు పైబడిపోయాయి ఆ తల్లికి. ఆమె దేవుని మందిరంలోని సేవ చేస్తూ ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఇశ్రాయేలు విమోచన కోసంలో, అంటే రక్షకుడి కోసం. అనేక మంది భక్తులు, పరిశుద్ధులు, ప్రవక్తలు, శిశువు మనకు అనుగ్రహించబడతాడు. ఆయన భుజాలపైన రాజ్యభారం ఉంది. ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది.
కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు భూమికి రావాలని ప్రవచనాలు చెప్పేవారు. ఇహలోకంలో వేదాలలో కూడా యేసుక్రీస్తు వారి కన్యక గర్భంలో ఒక పరిశుద్ధిని గర్భంలో యేసయ్య జన్మిస్తాడు. ఆ పరిశుద్ధిని రక్తం ప్రోక్షించబడితేనే సర్వమానవాళికి ప్రాయశ్చిత్తం కలుగుతుందని వేదాలలో కూడా మనం చూస్తాం. నా ప్రియమైన వారులారా, ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో గొర్రెల కాపులు రాత్రి వేళ గొర్రెలు కాచుకుంటున్న సమయంలో సడన్గా దేవుని దూత ప్రత్యక్షమైంది. ఆ దేవుని దూత వెంటనే ఇప్పుడు చదవండి, అయితే ఆ దూత భయపడకుడి. చాలు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటువంటి మొదటి క్రిస్మస్ అన్నమాట. ఆ మొదటి క్రిస్మస్ దినాన దేవుడు యేసయ్య భూమి మీద రాకమునిపే, యేసయ్య భూమి మీదకి వచ్చేటప్పుడే దేవుని దూత యేసయ్యని గురించి చెప్తున్న మాట, భయపడవద్దు. మొట్టమొదటి ఆశీర్వాదం అన్నమాట. ఏంటది? భయపడకుడి. దేవుని గురించినటువంటి భయం మీ గుండెల్లో ఉందో, అది మీ అతిక్రమాల, పొరపాట్ల, మీకున్నటువంటి సమస్యల, కుటుంబ సమస్యల, ఆర్థికపరమైనటువంటి సమస్యల అధైర్యం నేను కృంగతీస్తుందేమో. కనుక అవమానాల మధ్యలో, అపరిమాణ మధ్యలో ఇట్లా పలు రకాల సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. సంవత్సరాంతంలో గుండెల్లో తేలిన దుఃఖము, తేలిన వేదన, ఏదో తెలియనటువంటి భయాందోళన, భయంకరమైనటువంటి కలవరం, కన్నీళ్ళు. నా ప్రియమైన దేవుని ప్రజలారు, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా యేసుక్రీస్తు వారు భూమికి రావటంలో అటువంటి శుభవర్తమానం ఏమిటంటే అంటే భయపడవద్దు. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ సంవత్సరంతో మనం సజీవిగా ఉంటామో లేదో తెలియనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నాము అనేదానికంటే ఎదిరించేటట్లుగా దేవుడు సహాయం చేశాడు అని చెప్పాలి. సజీవ లెక్కలో నేను ఉన్నాను, ఆయన సరిలో సంతోషంగా నేను ఉన్నాను అని మనం అనుకునేదానికంటే, పోయిన క్రిస్మస్ రోజున ఉన్నటువంటి భక్తులు క్రిస్మస్ రోజున ఉన్నారా? చాలామంది లేరు. అంటే నేను ఉన్నామంటే మనం మహాభక్తులమనే, భక్తులని మా గొప్ప తెలిసినటువంటి తెలియతేగలిగినటువంటి వాళ్ళని కాదండి. దేవుడు మనం ఇంకా కనికరిస్తున్నాడని అర్థం. దేవుని కాపుదల మన మీద ఇంకా ఉందని అర్థం. ఈ భూమి మీద ఇంకా మనం దేవుని కొరకు మనం ఇంకా ఏదో చేయాలి, దేవుని మహింపరచాలి. ఆ దిశగా దేవుని ప్రణాళికలు ఏవో ఉన్నాయని ఇంకా దేవుడు మనల్ని కనికరించి, ఆయుష్ నుంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన సజీవులుగా ఉంచారు. భయం అనేది బైబిల్లో గమనిస్తే ఆ సృష్టి ప్రారంభంలో ఆదాము అవ్వల దగ్గర స్టార్ట్ అయింది. ఈ ఆదాము అంటాడు, భయపడి నేను దాక్కుంటిని. ఆదామా, దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో దేవుడు మానవుని నిర్మిస్తే ఆ ఆదాము సాతానుగాడి మాట విని, అపవాది మాటిని వాడు కీర్తికి లోనైపోయి తినొద్దన్న పండు తినేసి ఆజ్ఞ అతిక్రమం పాపానికి చోటిచ్చి ఇప్పుడు వస్త్రాలు కోల్పోయి దిగంబరుడైపోయి దేవుడు పిలుస్తుంటే చెట్టు చాటున ఉన్నాడు. కొంతమంది ప్రబుద్ధులు అంటారు, అసలు దేవుడు చెట్టు పెట్టకుండా ఉండొచ్చు కదా, పండు పెట్టకుండా ఉండొచ్చు కదా అంటారు. దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇవ్వడం ఏంటండి? ఆ చెట్టు పెట్టడం ఏంటి? మళ్ళీ పైపిచ్చి పండు పెట్టడం ఏంటి? పైపిచ్చి దేవుడు ఆ పండు తినొద్దు అంటం ఏంటి? దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు మానవునికి. సంతోషంగా ఉండండి, స్వేచ్ఛగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మన పిల్లలు, వయసుకు వచ్చినటువంటి పిల్లలు, వాళ్ళకి ఏదో ఫంక్షన్లు ఉంటాయి, ఏదో పార్టీలు ఉంటాయి, ఫ్రెండ్స్, వాళ్ళు సమయానికి వచ్చేస్తాం అంటారు, సమయానికి వచ్చేస్తామని వెళ్ళిపోతారు. సరే, మన పిల్లలు ఏదో సంతోషపడుతున్నారు, వాళ్ళ సంతోషం మనకు కావాలి అని వాళ్ళకి కొంచెం స్వేచ్ఛ ఇచ్చి, వెళ్ళండి, సంతోషంగా ఉండండి, క్షేమంగా ఉండండి, టయానికి ఇంటికి వచ్చేయండి అని మనం వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చామనుకోండి, వాళ్ళ సమయానికి చీకటి పడేలో ఇంటికి వస్తే సరిపోద్ది. వాళ్ళు ఏ 7 ఏ 8
ఆడపిల్లలు ఏ 7 చీకటి పడ్డ తర్వాత ఎప్పుడుకో వచ్చారనుకోండి, వీళ్ళకి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్వేచ్ఛ వీళ్ళు ఏం చేసుకున్నారు అంటే హద్దులు దాటారు అని అర్థం. దేవుడు స్వేచ్ఛ ఇస్తాడు, కానీ ఆ స్వేచ్ఛకు ఒక హద్దు ఉంటుంది. సంతోషంగా ఉండమంటే సంతోషంగా, నీ కుటుంబంతో సంతోషంగా ఉండు. దేవునికి ఇచ్చిన ఉన్న దాంట్లో సంతోషంగా ఉండని అర్థం. లోకంలో ఉన్నటువంటి వాటిలో సంతోషంగా ఉండమని కాదు. సారాయిలోను, త్రాగుల్లోను, మత్తు పదార్థాల్లోనూ, పబ్బుల్లోనూ, క్లబ్బుల్లోనూ వీటిలో సంతోషం ఎత్తుకొని శరీరాన్ని, ఆరోగ్యాన్ని నశింపు చేసుకోమని కాదు. నీ పవిత్రమైన, పరిశుద్ధమైన దేవుని నిర్మించినటువంటి కుటుంబ వ్యవస్థను నీకు నీవే నశింపు చేసుకోమని కాదు దేవుడు స్వేచ్ఛ ఇచ్చింది. నాకంటూ ఒక కుటుంబం ఉంది, నాకంటూ బిడ్డలు ఉన్నారు, దేవుడు నాకంటూ ఒక ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకంటూ ఒక వ్యాపారం ఇచ్చాడు, దేవుడు మాకంటూ ఒక సంఘ సహవాసం ఇచ్చాడు, దేవుడు మాకంటూ ఒక సేవకుల్ని ఇచ్చాడు. మా ప్రాంతానికి వచ్చిన ఒక బాధ్యత ఉంది, మా కుటుంబానికి వచ్చిన ఒక భారం ఉంది. ఇట్లా వాళ్ళ బాధ్యతను ఎరిగితే, వాళ్ళ హద్దులు ఏంటని వాళ్ళు ఎరిగితే దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఆశీర్వాదకరంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఆజ్ఞ అతిక్రమించకుండా, పాపానికి చోటు ఇవ్వకుండా, దేవునికి దూరం కాకుండా దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి నీ బుద్ధిపూర్వకమైనటువంటి తప్పు చేశావో, లేకపోతే దేవుడు నేను క్షమిస్తాడో లేదో అని నువ్వు బాధపడుతున్నావో, కానీ దేవుడు నేను చేర్చుకుంటాడో లేదో, దేవుడు నేను క్షమిస్తాడో లేదో, ఈ గుండెల్లో నా భయం వెళ్ళిపోతుంది, దేవునికి నేను ఎందుకు దూరం అయిపోయాను, దేవునితో సహవాసం ఎందుకు కోల్పోయిందని ఎరిగితే, గుర్తించగలిగితే, పశ్చాత్తాపడగలిగితే నిశ్చయంగా దేవుడు మనల్ని క్షమించునుగాక, పవిత్రపరిచి పరిశుద్ధపరచునుగాక. నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని నడిపించునుగాక. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. గొప్ప భక్తుడండి ఏలియా గారని, గొప్ప భక్తుడు. ఇంచుమించు 450 మంది ప్రవక్తల్ని, బయలు ప్రవక్తలను ఆరాధించేటువంటి వారిని భయపెట్టినటువంటి వాడు గొప్ప భక్తుడు, గొప్ప దైవజనుడు అండి. ఒకరోజు చెట్టు కిందకి వెళ్ళిపోయి ఇంత మట్టుకు చాలును అని అంటున్నాడు. అంటే ఆయన గుండెల్లో ఏమొచ్చింది? ఇంత మట్టుకు చాలయ్యా, నన్ను చంపేసేయండి, నా ప్రాణం తీసేసుకోండి అంటున్నాడు. వర్షం 3.5 సంవత్సరాలు రమ్మంటే వచ్చింది, వర్షం 3.5 సంవత్సరాలు ఆగిపోమంటే ఆగిపోతుంది, ఆకాశంలో అగ్ని కుర్రమంటే కురుస్తుంది. గొప్ప భక్తుడేనండి, గొప్ప భక్తులే మనం అందరం. ఎంతటి భక్తులమైనా, ఎంతటి ప్రవక్తలమైనా కొన్ని సందర్భాలలో వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి ఇక భయం వచ్చేసి, అధైర్యం వచ్చేసి, ఇక నా ప్రాణం ముగించుకుంటే సరిపోతుందిలే అనుకుంటాం. ఇంత మట్టుకు చాలు, ఇంతవరకు జీవించాలి, ఇంత మట్టుకు చాలు అనిపించేస్తుంది. కానీ అది సాతాను క్రియ అని ఎరగాలి. భయం అన్నమాట, భయం. కొంతమందికి అన్నిటికీ భయమేలేండి. ఎవరైనా తుమ్మిన భయమో, ఎవరైనా ఎదురొచ్చిన భయమే, పిల్లి ఎదురొచ్చిన భయమే. ఒక రోజున పిల్లి వచ్చిందంట వాడికి, ఒక అతనికి. ఆ పిల్లి ఎదురొస్తే పాపం ఈయనకేదో ప్రయాణంలో ఏదో ఒక ఆటంకం వెళ్ళినట్టుంది. ఆ ఇంటి వాళ్ళు చెప్పాడంట, ఏమ్మా ఆ పిల్లిని ఎందుకు అలా ఆ సాయంత్రం ఇంటికి వచ్చి, ఏమ్మా ఆ పిల్లి ఎందుకమ్మా అలా రోడ్ల మీద వదిలేసావు, అలా వీధుల్లో వదిలేసావు, అదేమో అడ్డగడ్డగా తిరుగుతుంది అని ఆయన వింటాము చెప్తే ఆమె అనిందంట, ఓహో బాబు నువ్వేనయ్యా ఎదురొచ్చావు, అందుకే నా పిల్లి చచ్చిపోయింది అనిందంట. ఏమా పాపం ఆయన ఏదో పిల్ల ఎదురొచ్చిందమ్మా, అడ్డొచ్చిందమ్మా, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోమ్మా, ఎడన్నప్పుడు చచ్చిపోద్దేమో అని ఆయన ఆ పిల్లి జాగ్రత్త కోసం పాపం ఆమె దగ్గరకు వచ్చి చెప్తే ఆమె అంటుంది, నువ్వేనా ఎదురొచ్చావో, ఓహో నీ వల్ల పిల్లి చచ్చింది అనిందంటే. ఈ పిల్లి చేష్టలో ఈ బలి మీద పడిపోవటాలు, ఇంకా పితరుల పారంపర్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైనా చూసిన వెంటనే దండం పెట్టుకోవటం, గుంజీలు పెట్టుకోవటం, ముద్దు పెట్టుకోవటం, చెంపలు వేయించుకోవటం,
ఆ గ్రహణం వచ్చింది, ఈ గ్రహణం వచ్చింది, అది కనబడింది, ఇది కనబడింది. సృష్టిని చూస్తున్నాడు, మనుషులు చూస్తున్నారు, ఆఖరికి జంతువులు కూడా చూస్తూ ఉన్నారు. సర్వసృష్టికర్తను చూడట్లేదు, సర్వసృష్టికర్తను చూడట్లేదు. భయం భయం అన్నమాట. దీనిలో ఏముందో, ఆ పిల్లిలో ఏముందో, బలిలో ఏముందో. అసలు నీలో ఉంది, బలిలో ఏమి లేదు, పిల్లిలో ఏమి లేదు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు వారి మొదటి క్రిస్మస్ సందర్భమున మొట్టమొదటిగా ఆయన రాకమునిపై దేవుని దూత చెప్తున్న మాట, భయపడవద్దు. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. కొత్త రకం వైరస్ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు వచ్చిందని తెగ న్యూస్ వచ్చేస్తా ఉంది ఈరోజు. కొత్త రకం వైరస్ 2.0 అంట. 1 అయిపోయింది, 2.0. మీకు కూడా తెలుసా? 3.0 కూడా వచ్చిందంట బ్రిటన్లో. అంటే 3వ రకం కరోనా వైరస్. ప్రజెంట్ 2.0 సెకండ్ వేవ్ అనేది దేశంలోనికి ఎంటర్ అయ్యింది. ఆల్రెడీ రాజమండ్రిలోకి వచ్చిందంటే పాపం విదేశాల నుంచి ఢిల్లీలో క్వారంటైన్ పెడితే వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి బ్రిటన్ వాళ్ళకి వచ్చేసిందంటే రాజమండ్రికి వచ్చేసిందంటే వాళ్ళని తప్పించుకొని పారిపోయి పాపం రాజమండ్రి అంతా భయంగా ఉందట. ఆమె నమూనాలు తీసుకొని పూణేకి ఎక్కడికో పంపించారంట. అసలు ఎలా, ఏంటి దాని విషయం ఏంటి అని. ఇప్పటికే విదేశాల నుంచి వస్తున్నటువంటి ఫ్లైట్లన్నీ ఆపేశారు. అంటే పరిస్థితులు ఏమవుతాయి అంటే, ఒకసారి దెబ్బతిన్నాం కదా, ఒకసారి దానికి చోటిచ్చి వణికిపోయాం కదా, ప్రపంచం స్తంభించిపోయింది కదా. ఏం జరుగుతుందో దేశాలన్నీ అల్లలాడుతూ ఉన్నాయి. ఒకవేళ మన దేశంలోకి వచ్చేస్తే మన పరిస్థితి ఏమిటో. నూతన సంవత్సరం వేడుకల తర్వాత సంగతి, క్రిస్మస్ వేడుకల తర్వాత సంగతి, ముందు మనం బ్రతుకుండాలి కదా. మాస్కులు పెట్టుకోండి, ఈ చలికాలం వరకు పెట్టుకోండి, తప్పేం లేదు. చలికాలం వరకు, చలికాలం దాటిపోతే ఎవడు మనల్ని ఏం చేయలేడు. చెప్పండి హల్లెలూయా. ఇట్లాంటి వైరస్లు ఇల్లు వచ్చినా మనం ఏం చేయలేం. ఎందుకంటే మనం తినే తిండి మామూలు తిండి కాదు కాబట్టి, తినే తిండిని బట్టి ఎన్ని వైరస్లు నేను తరిమేయవచ్చు. మనకు అంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది మన దేశంలో, మన ప్రజలకి. దేవుడిచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా హల్లెలూయా. అంటే భయం అనేది మానవుణ్ణి పట్టి పీడిస్తూ ఉంది. వస్తున్నటువంటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఏం జరుగుద్దో, ఏమవుద్దో, రేపటి పరిస్థితి ఏమిటో. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఎటువంటి పరిస్థితులైనా, తల్లక్రిందులైనటువంటి ప్రమాదాలైనా ఏమీ కాకుండా, నిన్ను నీకు నాకు ఏమీ కాకుండా కాపాడువాళ్ళని కాపాడువాడు, సంరక్షించేవాడు, ఏ తెగులు నీ గుడాలను సమీపించకుండా, బైబిల్లో నీ పాదాలకు రాయి తగలకుండా, దేవరాత్రులు నిన్ను నన్ను కాపాడువాడు, కురుకుడు నిద్రపోడట. నీవు నేను నిద్రపోతాం, కానీ మనం ఆరాధించే దేవుడు, నేను ప్రకటించేటువంటి నా దేవుడు ఆయన కునికే దేవుడు కాదు. చెప్పండి హల్లెలూయా. దీవారాత్రులు కనుపాప వాళ్ళని కాపాడుచు ఉన్నాడు. బైబిల్ ఇంకొక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు దావీదు. ఆయన కీర్తనలు అంటాడు, నాకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును అని అంటాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. అసలు ఆయనకి భయం ఎందుకు వచ్చింది? ఆయన ఎవరు తెలుసా? ఆయన ఎవరు అంటే, ఆయన గురించి, ఆయన పేరు కానీ ఎవరైనా వింటే వాళ్ళ గుండె కరిగిపోతుందంట. వాళ్ళ గుండె కరిగిపోద్దంట. సింహపు గుండె లాంటి వాడు దావీదు. ఈయన గురించినటువంటి వార్త ఎవరైనా విన్నాడంటే వాళ్ళ గుండె నీరైపోతారు. అంతటి సింహపు గుండె లాంటి వాడు అనమాట. మరొక విధంగా సింహ స్వప్నం అనమాట. చిన్నప్పుడు గొర్రెలు వేపుకుంటున్నప్పుడు గొర్రెలు తీసుకెళ్ళిపోతావంటే సింహాలు 2 చీల్చేసిన వాడు. ఎలుగుబంటి ఒకసారి తీసుకెళ్ళిపోతే ఎలుగుబంటి చీల్చేసిన వాడు. ఎత్తైనటువంటి 6 జానుడు ఎత్తుగల గొలియాతు సవాలు చేస్తుంటే ఇశ్రాయేలు అందరూ భయపడిపోతామంటే ఒక కత్తితో ఒకే దెబ్బతో చంపినవాడు. చెప్పండి హల్లెలూయా. గొలియాతు అయినా, శత్రువు అయినా, అది ఎంతటి శత్రువు అయినా, ఎంతటి బలమైన వాడైనా సరే, అది ఎంతటి క్రూరుడుగానైనా సరే, ఒంటి చేత్తో ఒకే ఒక దెబ్బని చంపేస్తాడు. అంతటి ధైర్యశాలి అన్నమాట. అంతటి సింహ స్వప్నం లాంటి వాడు. ఆయనకి కలిగిన భయం ఏంటి? ఆయనకు కూడా భయం వస్తుందా? నా ప్రియమైన దేవుని ప్రజలకు ఏమో తెలియదు. ఎంతటి వాళ్ళైనా సరే ఆ పరిస్థితులకు
తల వంచాల్సిందే. గుండెలో తెలియనటువంటి అధైర్యం వచ్చేస్తూ ఉంటుంది. ఈయన కలిగినటువంటి బిడ్డలు ఈయనకి వ్యతిరేకం అయ్యారండి. ఇక ఈయనకు భయం కదా. ఈయనతో ఉన్నటువంటి వాళ్ళే, ఈయనతో ఉన్నటువంటి సైన్యాధిపతులే ఈయనకి వ్యతిరేకంగా గుంటలు తీస్తూ ఉన్నారు. ఈయన కలిగిన బిడ్డలు ఈయనకు దూరం అయిపోయారు. దేవుని వాగ్దానమేమో ఆకాశం ఉన్నంత, భూమి ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు నీ సంతానాన్ని నేను ఆశీర్విస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. పిల్లలేమో వ్యతిరేకంగా ఉన్నారు. ఇంక సంతానం ఆశీర్వించబడింది ఎక్కడ? దేవుని వాగ్దానం నెరవేరటం లేదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. శత్రువేమో రహస్యంగా కాచుకొని దాగి ఉన్నాడు, పొంచి ఉన్నాడు. అగాధ గాఢాంధకారాల చీకట్లో ఉన్నాడు శత్రువు. వాడు ఎప్పుడు ఏ టైంలో ఏ విధంగా వచ్చి పడతాడో తెలియట్లేదు. నేను బాగానే ఉన్నాను, మనం బాగానే ఉన్నాను మనం అనుకుంటూ ఉన్నాం. శత్రువు కుయుక్తులు, శత్రువు ఆలోచనలు మనకు తెలియదు కదా. వాడి పన్నాగాలు మనకు తెలియదు కదండి. మన పనిలో మన 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 యథావిధిగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. వాడి కీర్తులు మనం ఎరగగలమా? అది ఈయన భయం, దావీదు భయం. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎట్లాంటి భయమైనా సరే, ఏ విధమైనటువంటి భయమైనా సరే నిశ్చయంగా దేవుడు చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు, భయపడవద్దు. చప్పలు కొట్టని గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షంగా యుద్ధం జరిగించువాడు, నీకు న్యాయం తీర్చువాడు, న్యాయం జరిగించువాడు, యేసయ్య నమ్మదగిన వాడు, నీతి గల న్యాయాధిపతి. మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే భయపడవద్దు. చెప్పండి హల్లెలూయా. ఇంకొక మాట ఏంటో తెలుసా? అదే 2వ అధ్యాయము 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. 10వ వచనంలో, మహా సంతోషకరమైన శుభవర్తమానం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటువంటి మొదటి క్రిస్మస్ రోజున ఆ క్రిస్మస్ సందేశం ఏమిటయ్యా అంటే సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. ఈ మరియమ్మ యేసోపులు ఉన్నారే, యేసు ప్రభుని కన్న మరియమ్మ యేసోపు, జకరియా ఎలిజబెత్ విశ్వాసులు. ఎవరి విశ్వాసులు? జకరియా ఎలిజబెత్ ఉన్నారే, దైవజనులు, యాజకులు. వాళ్ళు వృద్ధాప్యంకి వచ్చేసారు, వాళ్ళకి పిల్లలు లేరు. వినండి, వాళ్ళు వృద్ధాప్యంకి వచ్చేసారు, వాళ్ళకి పిల్లలు లేరు. మరియమ్మ యవనిస్తురాలు, మరియమ్మకి గర్భఫలం ఇచ్చాడు దేవుడు. ఈ జకరియా ఎలిజబెత్ లోకరక్షకుడి కోసమే ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళకి పరిస్థితుల్లో సరిగా లేకపోయినా, వీరి గర్భఫలంలో ఇంకా ఆశీర్వాదం లేకపోయినా లోకరక్షకుడు మరియమ్మ గర్భంలో ఉన్నాడు. మరియమ్మను చూసిన వెంటనే ఈమె శుభవచనం పలికిందటండి జకరియా ఎలిజబెత్. చెప్పండి హల్లెలూయా. శుభవచనం పలికింది. వందనం చెప్పింది. అంటే సంతోషపడుతున్నారు అన్నమాట జకరియా ఎలిజబెత్. మనం బాగుంటే, మనం ఆశీర్వాదకరంగా ఉంటే, మన కన్న తల్లిదండ్రులు కావచ్చు, మన ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, మన సేవకులు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారా అంటే సంతోషపడతారు. వాళ్ళకున్నా లేకపోయినా, వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, లోకంలో అనేకమైనటువంటి వార్తలు ఉన్నాయి, లోకంలో అనేకమైనటువంటి బాధలు ఉన్నాయి. అన్ని బాధల దగ్గరికి వెళ్ళిపోవద్దండి. కొన్ని బాధలు మీ గుండెలలో అధైర్యాన్ని నింపుతాయి, మీ గుండెలలో బాధ కలుగు చేస్తాయి. సంతోషకరమైన వార్తలు ఎక్కడున్నాయి? సంతోషకరమైనటువంటి శుభవచనాలు ఎక్కడున్నాయి? ఎవరు మనకి పంచిపెడతారు? ఆ శుభవార్త మనకు కావాలి, శుభం చెప్పేవాళ్ళు కావాలి, మనకి ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు కావాలి, మనకి క్షేమం కోరేవాళ్ళు కావాలి. వాళ్ళకున్నా లేకపోయినా మన క్షేమం కోరేవాళ్ళు మనకు కావాలి. అనుకునే వాళ్ళ దగ్గరికి నీవు నేను వెళ్ళాలి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరాంతంలో ఎక్కడికి వెళ్ళావో, ఏ వార్తలు విన్నావో, సంతోషకరమైనటువంటి శుభవర్తమానం, ఆ శుభవాక్యం, ఆరోగ్యకరమైన బోధ, హిత బోధ, నీకు క్షేమాన్ని కలిగించేటువంటి వార్తలు, వాక్య సందేశాలు
ఉపదేశాలు. గనుక ఆ చోటికి నువ్వు వెళ్ళాలండి, నీకు క్షేమం కలుగుతుంది. యేసుక్రీస్తు వారి జన్మదినాన మనుషులకు కలిగినటువంటి మంచి బోధ, మంచి వార్త ఏమిటయ్యా అంటే సంతోషకరమైన వార్త కలిగింది. హల్లెలూయా. నీకు కీడు కలుగుతుంది, నీ పిల్లలు నాశనం అయిపోతారు, నీకు శాపం వచ్చేస్తుంది, నువ్వు అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోతావు, నువ్వు నాకు అద్దె లేదు, నువ్వు నాకు అది ఇవ్వలేదు. ఈ శాపం వచనాలు ఏమి ఉండవు. ఆరోగ్యకరమైనటువంటి బోధ అండి, ఆరోగ్యకరమైన బోధ. ప్రపంచంలో నువ్వు క్షేమంగా ఉంటే, నీవు క్షేమంగా ఉంటే, నేను క్షేమంగా ఉంటే ఆనందించేవాడు ఎవరైనా ఉన్నారంటే నా యేసయ్య ఒక్కడే. చెప్పండి హల్లెలూయా. యేసయ్య తర్వాత నీ క్షేమం చూసి, నా క్షేమం చూసి ఆనందించేవాడు, సంతోషించేవాడు ఎవరైనా ఉన్నారంటే నిజమైనటువంటి దేవుని సేవకుడు. నిజమైనటువంటి దేవుని సేవకుడు సంతోషపడతాడు. నువ్వు క్షేమంగా ఉంటే ఇంకా క్షేమంగా ఉండాలి, ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు రావాలి, వారి ద్వారా అనేకమైన ఆత్మలైనందుకు ఆకర్షించబడాలని నిజమైన దేవుని సేవకుడు మీ క్షేమం కోరుతాడండి. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు, మీరు ఎవరిని వెంబడిస్తున్నారో నాకు తెలియట్లేదు. దేవుని వెంబడిసి ఎవరు మోస్తున్నారు? ప్రతిష్ఠగా ఎవరున్నారు? విశ్వాసంగా ఎవరున్నారు? విదేశాలు, అమెరికాలో డబ్బుల సహాయం కోసం ఆరాటపడే వాళ్ళ దగ్గరికి కాదు మీరు వెళ్ళేది, ఆతృతపడే వాళ్ళ దగ్గరికి కాదు మీరు వెళ్ళేది. విశ్వాసంతో దేవుని పరిచయం జరిగిస్తున్నట్టు, దేవుని యొక్క నిబంధన మనసు రాత్రి మొదల్లో మోస్తున్నటువంటి వారి దేవుని సేవకులు మీకు క్షేమం కోరుతారు. వాళ్ళు మీకు సంతోషకరమైన శుభవర్తమానాలు ప్రకటిస్తారు. వారి ఆశీర్వాదాలు మన మీద నిలిచి ఉండును గాక. చెప్పండి హల్లెలూయా. ఇంకొక మాట, అది 2వ అధ్యాయం 14వ చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం ఉండునుగాక, కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చప్పలు కొట్టండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము చేయుచుండెను. స్తోత్రం. దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నారు. సమాధానం కలుగునుగాక, ఆయనకి ఇష్టమైన వారికి సంతోషం కలుగునుగాక, భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళందరికీ సమాధానం కలుగునుగాక, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగు. స్తోత్రం 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 చెల్లిస్తూ ఉన్నారు, స్తుతి చెల్లిస్తూ ఉన్నారు. మరొక విధంగా పాటలు పాడుతూ ఉన్నారు, మరొక విధంగా ఆరాధన చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు భూమిలోకి వచ్చినప్పుడు మనిషి కలిగినటువంటి ఆధ్యాత్మికమైన అనుభవాలండి, పాటలు పాడుతూ ఉన్నారు. ఈ రోజున పాటలు ఎన్ని ఉన్నాయి? ఈ రోజున టెక్నాలజీ, వెస్ట్రన్ స్టైల్ పాటలు, ఆరాధనలో మోసం వచ్చేస్తే వాళ్ళ పాటలు, వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ మ్యూజిక్లు కానీ మనం విన్నాం అనుకో, ఆ పాటలు ఒక్క ముక్క మీకు అర్థమైతే మీకే తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేటువంటి పాటల్లో అన్ని పద్యాల్లాగా వచ్చేస్తున్నాయి. కొన్ని పాటలు అయితే అది పద్యమా పాఠమా అర్థం కావట్లేదు, పాడడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది కొంతమందికి. అట్లాంటి పాటలు పాడొద్దండి. మీకు పాడేదానికి వస్తే, మీకు నోరు తిరిగితే, మీకు నాలుగు తిరిగితే, అది సంగీతానికి మీకు నచ్చితే, అది వినేవాళ్ళకి వినసొంపుగా ఉంటే పాడాలి. అన్న మోసన్న అంతే కదా. అదే కొత్త పాట వచ్చింది అని రాసేసుకుని పాడితే వినేవాళ్ళు వినాలి కదా అన్న. వినేవాడు వినాలి కదా, వినేవాడు వినకుండా సౌలు మూసుకు ఇదే పాట నాయన. ఆ పాటకి సంగీతం ఉందా? ఆ పాట వినసొంపుగా ఉందా? మాధుర్యంగా ఉందా? ప్రజల క్షేమంగా ఉందా? అది దేవుని నడిపింపేనా? అది దేవునికి మహిమకరంగా ఉందా లేదని చూసుకోవాలి. ఇక్కడ ఒక పాట పాట పాడుతూ ఒక ఆరాధన జరుగుతూ ఉందండి. ఆ ఆరాధన జరుగుతున్నటువంటి ఆరాధనలో దేవునికి స్తోత్రం చెల్లిస్తాను, దేవునికి మహిమ కలుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, పాట అయినా సంతోషమైన ఆత్మ నడిపింపు ఉందా లేదని చూసుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ఆ పాటలో ఉందా, ఆ ఆరాధనలో ఉందా, ఆ సందేశంలో ఉందా చూసుకోవాలి. అక్కడ పాటలు ఉన్నాయి, అక్కడ మాటలు ఉన్నాయంటే ఆ పాటలు ఉపయోగకరంగా ఉన్నాయా, మాధుర్యంగా ఉన్నాయా?
కొన్ని పాటలు అయితే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునేదానికే ఉంటాయి ఆ పాటలు. కొన్ని పాటలు అయితే ఓన్లీ సంగీతమే ఉంటుంది, అక్కడ సందేశమే ఉండదు. కొన్ని పాటలు అయితే అక్కడ పద్యం ఉంటుంది కానీ దానిలో మాధుర్యం ఉండదు. పద్యమే పాఠం అర్థం కాదు. కొన్ని పాటలు రాసునోడు హైలైట్ అయ్యేటట్టుగా ఉంటుంది, ఆ రచయిత హైలైట్ అయ్యేటట్లుగా ఉంటుంది. కొన్ని పాటలు రచయిత హైలైట్ అయ్యేదేంటి? ప్రజలకు క్షేమం కలగాలి. చెప్పండి హల్లెలూయా. ఆ పాటల్లో ఇన్ని వివరాలు ఉన్నాయి. పాటల్లో అన్ని పాటలు వినే బాకండి, అన్ని పాటలు పాడే బాకండి. ఉపయోగమే లేదు. నీ నోరు తిరగాలి, నాలుగు తిరగాలి, ప్రజలకు వినసొంపుగా ఉందని చెప్పాలి. అది ఉపయోగం అన్నమాట. చెప్పండి హల్లెలూయా. నిజ క్రిస్మస్ ఆనందం ఉంటుంది. పాటలు పాడుతూ ఉన్నారు, ఆయనకి మహిమ కలుగునుగాక, ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం కలుగునుగాక, ఆరాధన చేస్తూ ఉన్నారండి. ఇంకొక మాట చదవండి, 2వ అధ్యాయం 16వ వచనం. 2వ అధ్యాయం 16 లూకా సువార్త. త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పడుకున్నటువంటి శిశువును చూశారు. చూడండి, త్వరగా వెళ్ళి చూశారటండి. త్వరగా వెళ్ళి అంటే వాళ్ళు వెళ్ళారు. మరియమ్మ యోసేపు యేసయ్య ఎక్కడున్నారని చెప్పి గొర్రెల కాపులు గొల్లలు త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే దేవునితో చెప్పింది కదా, భయపడొద్దు, రక్షకుడు పుట్టి ఉన్నాడు, సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమానికి ఇష్టమైన వారికి సమాధానం కలగబోతుందని దేవదూత చెప్పింది కదండి. వెంటనే యేసేపు మరియమ్మ ఏం చేశారు? ప్రవక్తల ప్రవచనం నెరవేరిందా లేదా? ఇప్పుడు నేను చెప్పేవి బైబిల్లో ఉన్నవి చెప్తున్నాడు లేదని మీరు గమనించాలి. ఈ దేవుని మాటలు చెప్తున్నాడు, నేను సొంత మాటలు చెప్తున్నాడు, మీరు గమనించుకో. త్వరగా వెళ్ళి చూశాడటండి. త్వరగా వెళ్ళి ఇశ్రాయేల్ దేశానికి కొంతమంది వెళ్తుంటారు. దేవుని దయ వల్ల అనామకుని, అయోగ్యుణ్ణి, అల్పుణ్ణి, చిన్నోడిని, దీనుణ్ణి దేవుడిని అనుభవం తీసుకెళ్ళాడు. యేసు ప్రభు ఆ గొర్రెల కాపర్లు దేవునితో ప్రత్యక్షమై దేవుడు మాట్లాడిన చోట చిన్న మందిరం కడితే ఆ చిన్న గృహలో మేమందరం ఆరాధన చేసాం, దేవుని మహింపరిచాం. ఇశ్రాయేల్ దేశానికి కొంతమంది ఎందుకు వెళ్తారు? మట్టి తెచ్చుకోవడానికి వెళ్తారేమో, ద్రాక్షారసం బాటిల్ తెచ్చుకోవడానికి వెళ్తారేమో. మట్టి తెచ్చుకోవడానికి, ద్రాక్షారసం బాటిల్ తెచ్చుకోవడానికి అక్కడ దాకా వెళ్ళాలా? ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే రాదు. ఇప్పుడు ప్రపంచం ఎంత టెక్నాలజీ ఎంత పెరిగింది. అది ఏమన్నా కొండ తిరణాలు అనుకుంటున్నారా? ఇశ్రాయేల్ దేశం, ఆ దేశం, ఈ దేశం, ఆ ఊరు, ఈ ఊరు తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారు? ఏమేమో తెచ్చుకుంటారా? ఎందుకు తెలియదు. ఎందుకు వెళ్తారో తెలుసా? దేవుడు భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన అనేది ఒకటి జరగబోతుంది. రాజధాని ఏదో తెలుసా? ఇశ్రాయేల్ దేశం యెరూషలేం. చెప్పండి హల్లెలూయా. ఆ యెరూషలేం ఎంతవరకు కట్టబడింది? ఆ రాజధాని ఎంతవరకు కట్టబడింది? అమరావతి ఎంతవరకు కట్టబడిందో దేవుడి వాళ్ళ పాపం వాళ్ళు అహర్నిశలు దేవరాత్రులు వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళ రైతులు దేవుడు వాళ్ళకి న్యాయం తీర్చునుగాక. హల్లెలూయా. మన ఆంధ్ర రాష్ట్రం అంతటి కూడా దేవుడు న్యాయం తీర్చునుగాక. అందరికీ న్యాయం జరగాలండి, ఎవరు అన్యాయం అయిపోవడానికి వీల్లేదు. పాపం వాళ్ళేం తప్పు చేశారు? రాజధాని ఎలా ఉంది? ఈ భూమి మీద ప్రపంచంలో ఏదో జరగబోతూ ఉంది. మీకు తెలుసా? యేసు ప్రభు నేను భూమిలోకి వచ్చినప్పుడు నేను యేసు ప్రభుతో ఉంటానా లేదా? నాకేం తెలుసండి పాస్టర్ గారు అని మీరు అంటారు. నేనైతే ఖచ్చితంగా యేసు ప్రభుతో ఉంటాను. నేను కూడా యేసు ప్రభుతో ఉంటానని చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభుతో ఉండడం కాదు, యేసయ్య నాకంటూ ఒక 2 మండలాలను దేవుడు నాకు ఇస్తాడనుకుంటున్నాను. ఈ 2 మండలాలకు నువ్వే అధికారం అంటాడు అనుకుంటున్నాను. ఒక వీధి ఇచ్చి ఈ వీధిలో వార్డు మెంబర్గా ఉండమని అండు. అవునా కాదా? ఒక వీధిలో ఇచ్చి ఈ వీధిలో వార్డు మెంబర్లాగా ఉండు అని అనడని నా విశ్వాసం. నా నమ్మకత్వాన్ని బట్టో, విశ్వాస పరిమాణాన్ని బట్టో, ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని బట్టో, తల్లిదండ్రుల త్యాగము, పరిశుద్ధుల ప్రార్థన ఆశీర్వాదాలు,
వీటన్నిటిని బట్టి దేవుడు నాకు ఖచ్చితంగా వార్డ్ మెంబర్ పొజిషన్ మాత్రం ఇవ్వడు అనుకుంటున్నాను. ఒక 2 మండలాలైనా ఇస్తాడు, కనీసం ఒక డిస్టిక్ ఇవ్వకపోయినా ఒక 2 మండలాలైనా ఇస్తాడేమో అనుకుంటున్నాను. మరి దేవుడు మీకేమి ఇస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. దేవుడు వచ్చినప్పుడు, ఈ భూమి దేవుడు పరిపాలించినప్పుడు యేసయ్యతో ఉండాలి. చూడండి, త్వరగా వెళ్ళి చూశారట, ప్రవక్తల ప్రవచనం నెరవేరిందో లేదో. దేవుని వాక్యం ఉన్నది నిజమే, కరెక్టా నిజం కాదా? అన్ని క్షుణ్ణంగా ఎరగాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి, దాన్ని పాటించాలి. యేసు ప్రభువు మొదటి జననం అయిపోయిందండి, 2వ జననం కూడా రెడీగా అవుతా ఉంది. ఇంకా యేసయ్య జన్మదిన వేడుకలు చేసుకుంటూ అనేక మంది లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన కార్యాలు చేస్తూ దొంగల లోట్లు కలిగి, చెడు స్నేహాలు కలిగి, లోకంలో విడిచిపెట్టకుండా మేము సంఘం సభ్యత్వం కలిగి ఉన్నామని చెప్పుకుంటూనే లోకంలో దేవుడు అన్నట్టుగా 2 రకాలుగా భక్తి చేస్తూ, మాకు పాపం విడిచిపెట్టలేమయ్యా, లోకం విడిచిపెట్టలేమయ్యా, మాకు యేసయ్య కావాలి అంటూనే ఇటువంటి వాళ్ళు యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య భూమి మీద ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు యేసయ్యతో ఉంటారో లేదో నాకు డౌటే. కానీ ఒక నూతన తీర్మానం చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. 2వ అధ్యాయం 17వ వచనంలో, లూకాసు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చప్పలు కొట్టని గట్టి హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు మరియమ్మను శిశువుని ఆ గొర్రెల కాపలు చూశారు. యేసేపుని మరియమ్మని శిశువుని చూశారు. ప్రవక్తల ప్రవచనం నెరవేర్పు జరిగిందా లేదని చెప్పి త్వరగా వెళ్ళి చూసి క్లారిఫికేషన్ తీసుకున్నారు. వాళ్ళు నిశ్చయిత కలిగింది, ఇది ప్రవక్తల ప్రవచనం నెరవేర్పే, ఇది దేవుని దూత మాట నిజమే. వాళ్ళు నిశ్చయించుకున్నారు, నూతన తీర్మానం చేసుకున్నారు, త్వరగా వెళ్ళారట. ఈ సంవత్సరంతో మీరు కూడా త్వరగా వెళ్ళాలి, దేవుని సరికి వెళ్ళడానికి త్వరపడాలి. దేవుని సరిలో నిన్ను నువ్వు రక్షించబడేదానికి త్వరపడాలి, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి త్వరపడాలి, నీ క్షేమం కోసం, నీ కుటుంబ క్షేమం కోసం త్వరపడాలి. చివరి మాట, వీళ్ళు విన్నవి, వీళ్ళు తెలుసుకున్నవి, వీళ్ళు చూసినవి ప్రచురము చేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ప్రచురము చేస్తున్నాం. చెప్పండి హల్లెలూయా. మా మతాన్ని నమ్ముకోండి అనట్లా, మా మతం తీసుకోండి అనట్లా, మా మతంలోకి దిగిపోండి, మా మతంలోనికి వచ్చేయండి అనట్లా. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు వారి జన్మదినాన సంతోషం కలిగింది. కొంతమంది అత్యానంద భరితులయ్యారు, కొంతమంది వెలుగుని చూశారు, ఆకాశం నక్షత్రం పుట్టింది. యేసు ప్రభు జన్మదినాన ఎన్నో వింతలు జరిగాయి, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగాయి. ఆ రోజు జరుగుతూనే ఉన్నాయి. యేసయ్యను గుండెలో జన్మిస్తే, యేసయ్యకు నువ్వు చోటిస్తే, ఆయన మత నాయకుడిగా చోటివ్వద్దు, ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. చెప్పండి హల్లెలూయా. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, ఏ భేదము లేదు. యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైనా వస్తే ఆయన్ని యేసయ్య ఒట్టి చేతులతో పంపించలేదు. బైబిల్ చరిత్రలో పక్షవాతంతో వచ్చావా, దైవపు శక్తులతో వచ్చావా, తేలిని వ్యాధులతో వచ్చావా, కుష్ఠరోగులతో వచ్చావా, 12 సంవత్సరాల రక్తస్రావాల వ్యాధితో వచ్చావా, ఏ వ్యాధితో వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా ఎవరు వట్టి చేతులతో వెళ్ళలేరు. ఈ చోట చేరవచ్చినటువంటి ఎవరు కూడా వట్టి చేతులతో వెళ్ళలేరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక, దేవుడు మీ హృదయ వాంఛలు తీర్చునుగాక, దేవుడు మీ గుండెల్లో సంతోషం నింపునుగాక. వట్టి చేతులతో ఎవరిని పంపడు, ఆయనకు అసాధ్యం లేదు. ఎవరిని చూసి చూడనట్టుగా ఉండడు ఆయన. నా జాతి, నా కులం, నా మతం, నా ఆచారాలు, నా పద్ధతులు. అప్పుడైనటువంటి దేవుని ప్రజలారా, మత సామరస్యం కోల్పోతూ ఉంది దేశంలో, రాష్ట్రాలలో.
ప్రజల్లో కులనీకి పెచ్చరైపోతూ ఉంది, మత విద్వేషాలు రేగిపోతూ ఉన్నాయి. ఏం చేస్తుంది? మతం మనిషిని మారుస్తుందా? మతం మనిషిని మారుస్తుందా? యేసయ్య మాట మనిషిని మారుస్తుంది. కానీ యేసయ్య మాట ద్వారా నీ హృదయం సరిచేయబడి రక్షణ పొందాలి. కానీ మతం చూసేసుకోండి, మతంలోనికి వెళ్ళిపోండి, మతంలోనికి వచ్చేయండి, మతం పులుముతా ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రచురం చేశారు. ఏం ప్రచురం చేశారు? వాళ్ళ కన్న వాటిని, వాళ్ళ విన్న వాటిని ప్రచురం చేశారు. మనం ఏం ప్రచురం చేస్తున్నాము? కన్న వాటిని, విన్న వాటిని ప్రచురం చేస్తున్నాం. హల్లెలూయా! లేనిపోయి ఏం ప్రచురం చేయట్లా. మదర్ తెరీసా ఏదో పరాయి దేశం నుంచి వచ్చి దేశానికి ఎంత గౌరవాన్ని తెచ్చిపెట్టిందండి. దేశానికి కుష్ఠరోగి ఎంత గొప్ప సేవ చేసినావా, ఎంత బలమైన సేవ చేసింది. యేసయ్య ప్రేమను ఎంతగా కనిపరిచింది. ఆమె ఎంతమంది కొనియాడుతున్నారు. ఆమె బొమ్మ బాగానే పెట్టుకుంటున్నారు వెనక. ఆమె బొమ్మ బాగానే ఉంది. కుష్ఠరోగికి ఎంత సేవ చేసిందా అంటే ఆ కుష్ఠలోంచి వస్తుంటే ఆ రసము, ఆ భయంకరమైనటువంటి ఆ చీము రక్తం అదేదో దాని నుంచి పురుగులు వచ్చేస్తున్నా కూడా ఆ పురుగులు నోటుతో తీసేదటండి. ఆ పురుగులు నోటుతో చేతితో తీసి కేవలం కుష్ఠరోగికే సేవ చేసిందండి అమ్మ. పేద ప్రజల కోసం ఎంత సేవ, ఎట్లా చేస్తున్నాం అమ్మ ఈ సేవ? పెద్దల వాళ్ళు, మహామహులు, గొప్ప ఎట్లా చేసావమ్మా, ఎట్లా చేస్తున్నామంటే యేసయ్య ప్రేమను బట్టి యేసయ్యకి చేస్తున్నానని ఇందాక చెప్పండి. హల్లెలూయా! గొప్ప వాళ్ళు మంచి స్టేట్మెంట్స్ ఇచ్చారండి. జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ, ఇంకొక ఆయన అమెరికా దేశానికి వెళ్ళి ఇంకొక భక్తుడు ఎవరో వాడిని అన్నాడట. చెప్పండి హల్లెలూయా! ఈ గుండెని చీల్చి గుండె రక్తం చేసి రక్తంతో యేసయ్య పాదాలను కడిగేవాడును అన్నాడు ఒక భక్తుడు, వివేకానంద స్వామి. అప్పుడున్నటువంటి దేవుని ప్రజలు అనేక మంది యేసు ప్రభు జననం కావచ్చు, జనన విధానాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే, ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిందే, ప్రతి ఒక్కరు దానికి శిరసావించాల్సిందే. అసలు యేసయ్య లేకపోతే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేది లేదు. శక పురుషుడు, ఆయన అవతార పురుషుడు కాదండి. యేసయ్య పుట్టుకలోనే ఒక శకం నూతన శకం నాంది పలికాడు. చెప్పండి హల్లెలూయా! యేసుక్రీస్తు వారి జన్మలో ఎన్నో కార్యాలు జరిగాయి. నిశ్చయంగా యేసుక్రీస్తు వారి జన్మదినాన జరిగినటువంటి ఆశ్చర్యకాల అద్భుతాలు, అనేకమైన మేలు చేత దేవుడు మనల్ని అందరూ తృప్తిపరచునుగాక, ఆశ్రయించునుగాక. ఈ మెట్ట కాలనీ ప్రజలందరూ కూడా నా దేవుడు క్షేమం దయచేయునుగాక, రక్షించునుగాక, ఆశ్రయించునుగాక. అందరూ కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. రేపటి దినాన క్రిస్మస్ సందేశం, మరిన్ని విషయాలు దేవుని మందిరంలో మనం విందాం. ఈ రాత్రి విన్న మాటలు నెమరు వేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే తల్ల వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా స్తోత్రం. రాత్రి వేళ గొర్రెలు తమ మందను కాచుకుంటూ ఉండగా ఒక దూత ప్రత్యక్షమైంది. భయపడవద్దు. ఇప్పటి వరకు మీరు అనేక విషయాల గురించి భయం మీ గుండెల్లో కలిగి, మీ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కొనసాగలేక అధైర్యంతో నిండిపోయి, నిరుత్సాహం కలిగి, సతమతమైపోతూ కన్నీళ్ల మధ్యలో నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ, నీ వ్యక్తిగతంగా ఆశీర్వాదాలు పొందుకోవాలనేటువంటి స్థితిగతుల మధ్యలో, భయాందోళనకు చోటిచ్చి కలవరాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో కాపురం చూస్తున్నటువంటి నా ప్రియమైన దేవుని ప్రజలారా, మెట్టకాని దేవుని ప్రజలారా, సహోదరులారా, నా ప్రియమైన తల్లి తండ్రులారా, నా యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నా యేసు మిమ్మల్ని పిలుస్తున్నాడు, నా యేసు గురువుల దైవము కలిగించేటువంటి శక్తి గల వాక్కుని బయలుపరిచి ఉన్నాడు. ఈ రాత్రి బ్రతుకులో ఒక నూతన కార్యం జరగబోతూ ఉంది. ఈ రాత్రి కుటుంబంలో నూతన మార్గం చేయబడబోతూ ఉంది.
ఉంది. నువ్వు ఆశిస్తే, నువ్వు కోరుకుంటే యేసయ్యకు నీ హృదయంలో చోటివ్వగలిగితే, యేసయ్య కొనుక్కి చోటివ్వగలిగితే, యేసయ్య రక్షకుడిగా వచ్చాడు, యేసయ్య నా కొరకే దిగి వచ్చాడు, యేసయ్య దిగరావటంలోనే నాకు సంతోషం కలిగింది, సమాధానము కలిగిందని నీవు నేను చెప్పుకునేట్లుగా, యేసయ్య బలమైన కార్యాలు జరిగించున్నట్లుగా యేసయ్య మీ హృదయంలో నాకు చోటివ్వండి, యేసయ్య మీ హృదయంలో నాకు చోటివ్వండి, యేసయ్యకి మీ ఇంట్లో నాకు చోటివ్వండి. యేసయ్య మీ పట్ల కార్యములు జరిగించబోతూ ఉన్నాడు, కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. ఎవరు యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. ఎవరు యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. సర్వభూమికి రాజు ఇతడే, సర్వమానవాళి రక్షకుడు. సర్వభూమికి రాజు ఇతడే, సర్వమానవాళి రక్షకుడు. ఎవరి యేసు తెలుసా నీకు? చప్పట్లు గట్టిగా చెప్పడం చనిపోతుంది. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. సర్వభూమికి రాజు ఇతడే, సర్వమానవాళి రక్షకుడు. సర్వభూమికి రాజు ఇతడే, సర్వమానవాళి రక్షకుడు. పాట రాయలేదు, స్వరము కూర్చలేదు, పుస్తకాలు ముద్రించలేదు. పాట రాయలేదు, స్వరము కూర్చలేదు, పుస్తకాలు ముద్రించలేదు. అయినా యేసు పైన రాయబడిన గ్రంథాలను, అయినా యేసు పైన రాయబడిన గ్రంథాలను, ఆయను గూర్చి ఆలపించ కీర్తనలను, ఆయన గూర్చి ఆలపించ కీర్తనలను. ఎవరి యేసు నీకు? సర్వ శరీరులకు దేవుడు. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. వేత్త కాదు, బడులు కట్టలేదు, శాస్త్రం పఠించలేదు. విద్యవేత్త కాదు, బడులు కట్టలేదు, వైద్య శాస్త్రం పఠించలేదు. అయినా యేసు ద్వారా బాగుపడిన హృదయాలను, అయినా యేసు ద్వారా బాగుపడిన హృదయాలను, ఆయన గూర్చి బోధించే విద్యాశాలలను, ఆయన గూర్చి బోధించే విద్యాశాలలను. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. ఎవరి యేసు తెలుసా నీకు? శరీరులకు దేవుడు. యుద్ధం చేయలేదు, తోట పేల్చలేదు, రక్తపాతం జరిగించలేదు. యుద్ధం చేయలేదు, తోట పేల్చలేదు, రక్తపాతం జరిగించలేదు. అయినా యేసు వైపు ఎత్తబడిన హస్తాలను, అయినా యేసు వైపు ఎత్తబడిన హస్తాలను, ఆయనను అనుసరించే
పాదాలను ఆయనను అనుసరించే పాదాలను ఎవరి తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు సర్వభూమికి రాజు ఇతడే, సర్వమానవాళి రక్షకుడు, సర్వభూమికి రాజు ఇతడే, సర్వమానవాళి రక్షకుడు ఎవరి యేసు తెలుసా నీకు? సర్వభూమిరులకు దేవుడు యుద్ధం చేయలేదు, తూట పేల్చలేదు, రక్తపాతం జరిగించలేదు, కానీ ఆయన వైపు ఎత్తబడిన హస్తాలు ఎన్నో, ఆయన అనుసరిస్తున్నటువంటి పాఠాలెన్నో. ఆయన చదవలేదు, విద్యా సంస్థలు పెట్టలేదు, విద్యావేత్త కాదు. ఆయన ద్వారా మోగపడి హృదయాలెన్నో, ఆయన ద్వారా కుటుంబాలు కట్టబడ్డాయి, ఆయన ద్వారా అనేకులు బాగుపడ్డారు. ఆయన పాటలు రాయలేదు కానీ ఆయన గురించి ఎన్నో కీర్తనలండి. ఆయన గురించి ఎంతమంది చేతులెత్తి కీర్తనలు పాడుతున్నారు. ఆయన సర్వమానవాళి రక్షకుడు, సర్వ శరీరులకు దేవుడు. నా యేసుని పట్ల కార్యం జరిగించునుగాక, నా యేసుని పట్ల కార్యం జరిగించునుగాక, నా యేసుని హృదయాలను బాగు చేయునుగాక, మీ గుండెల్లో కలవని దుఃఖాన్ని ప్రతి భయాన్ని తొలగించునుగాక. నా యేసయ్య మిమ్మల్ని కనికరించునుగాక, నా యేసయ్య మిమ్మల్ని క్షమించునుగాక. మీ గురించి మేము ప్రార్థన చేయబోతున్నాం. దయచేసి కళ్ళు మూయండి. మీ గురించి మేము చిన్న ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. చిన్న ప్రార్థన. దయచేసి ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకునండి. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు తండ్రి, మహాగణుడు అయిన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ 2020 సంవత్సరం అంతా నాయన మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడారయ్యా, కనికరించి నాయన ఇంతవరకు నడిపించారు ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఇది నాన్న తండ్రి నీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ విధంగా ఈ సంవత్సరాంతములో కృతజ్ఞత కూడిక పెట్టుకుంటూ మీరు కృప చూపించారయ్యా. నీ సేవకులు నిలవబెట్టుకుని ప్రభువా, సూటిగా తేటగా నాయన ఎవరెవరికి ఏ వాక్కులు అవసరమై ఉన్నవు, ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించిన ఆయన నీ వాక్కులతో మీరు పలకరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మీరు దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నా దేవానికి స్తోత్రములు తండ్రి. మరింతగా దీవెనలు, ఆశీర్వాదములు, మేలుతోనూ రక్షణతోనూ ఈ ప్రాంతాన్ని నాయన మీరు దర్శించమని వేడుచున్నాను ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. మరి ముఖ్యంగా నా ప్రభువా, చలికి సైతం లెక్క చేయకుండా నా ప్రభు చోట చేయాలని నీ ప్రియులను ఆ తండ్రి ఏడంతలుగా మీరు ఆశీర్వదించమని వేడుచున్నాము ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఇల్లు పనులు మానుకొని ప్రభువ ఈ చెరువు నాయన ఈ చోటకు చేరిన నీ ప్రజలను మీరు జ్ఞాపకమే చేసుకునండి ప్రభువ. ఎవరెవరికి ఏ అవసరములు నాయన, ఎవరెవరికి ఏమి సమకూర్చవలసి నీవు ఉన్నావు నా తండ్రి, నిశ్చయంగా నా ప్రభువ రాత్రి నా ప్రభువ వారి హృదయాంతరాన్ని ఎరిగిన దేవుడిగా నా ప్రభువ మాలో మీరు ఉండి మీరు కార్యాలను జరిగించమని వేడుచున్నాము ప్రభువ. మరి ముఖ్యంగా నా తండ్రి 2020వ సంవత్సరంలో 21వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండగానే నా ప్రభువ నూతన కార్యములను మీరు ప్రారంభించమని వేడుచున్నాను. వారికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువ. యేసయ్యా నాయన నీ దీనదాసులను నిలవబెట్టుకున్న ప్రభువ, మీరు ఒక్కొక్క మాటలను ప్రభువ మీరు ఆశీర్వాదకరముగా మార్చండి ప్రభువ. మాట్లాడిన ప్రతి మాటను తండ్రి ప్రతి ఒక్కరి గుళ్ళలో నీరు కట్టి ఫలింపజేయమని వేడుచున్నాను. వారికి స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఏ ఒక్క వాక్కు వ్యర్థముగా పోకుండా నాయన
ప్రతి వాక్కును తండ్రి గుండెల్లో పదిలపరుచుకుని నెమరు వేసుకోవడానికి కావలసినటువంటి కృపచేత మాకును నాకును దయచేయమని వేడుచున్నానయ్యానికి స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా 2021 సంవత్సరంలో మేము అడుగు పెట్టుచూ ఉండగా అయ్యా నీ నూతన కార్యాలు ప్రారంభించమని వేడుచున్నాము ప్రభువానికి స్తోత్రములు. ఆయన అయ్యా ఆయన చోట చేరి ఉన్న ప్రతి ఒక్కరిని మేము దీవించమని వేడుచున్నాము తండ్రి. మైకు శబ్దము ఎంతమంది వింటూ ఉన్నారో ప్రభు వాళ్ళని మేము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని వేడుచున్నాను అయ్యానికి స్తోత్రములు స్తోత్రములు. ఆయన ఈ ప్రాంత ప్రజలను మెట్టకాలను ఆశలు అయ్యా నాయకులను ప్రభువా అయ్యా అధికారులు తండ్రి మరింత దీవెనకరంగా మీరు మార్చమని వేడుచున్నాము తండ్రి. ఎవరెవరు అవసరతలతో ఉన్నారు, అనారోగ్యాలు ఉన్నారు, కలవరాల్లో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని నాయన మీరు చేయి పట్టిన ఆయన అయ్యా ధైర్యపరిచి ఆదరించమని వేడుచున్నాను అయ్యానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముల ప్రభువా. మరొక కొన్ని దినాలను ప్రభు మీరు మాకు అనుగ్రహించి మరలా నిశ్చితమైతే నా ప్రభు నాయన ఈ విధంగా ఈ కూటమి జరిగించుకున్నట్టుకునైనా మీరే సహాయం అందించమని సర్వస్త ఘనత మహిమా ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసయ్య కృప, తన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం మనకందరికీ, కుటుంబానికి, సకల కూడా పరిశుద్ధులకు సదాకాలం తోడని నడిపించును గాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. సర్వమానవాళి రక్షకుడైన మన యేసయ్యకే. నీ పాపం పోవాలంటే, నరకం నుంచి తప్పించబడాలంటే, అగాధంలోంచి విడుదల పొంది నిత్యరాజ్యాన్ని చేరాలంటే, నీ రోగాలు నీ వ్యాధులు స్వస్థత పొందుకోవాలనుకుంటే, చీకటి శక్తులు దైవ శక్తులు పారిపోవాలంటే, నిత్యరాజ్యాన్ని చేరాలనుకుంటే, బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజైన మన యేసయ్యకే, ప్రభువుల ప్రభు అయిన మన యేసయ్యకే. హల్లెలూయా. అందరికీ క్రిస్మస్ శుభాభివందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక, సంతోషంతో నింపునుగాక. ఆమేన్.